శ్రీహరి ఎంత ఫ్రెండ్ అయినా ఆయన హీరోగా అయిన తర్వాత ఫస్ట్ సినిమా హిట్ పోలీసు. నెక్స్ట్ సినిమా దేవాకు కూడా మంచి క్రేజ్ ఉంది, కానీ రిలీజ్ కాల. అవును, రిలీజ్ కాల. నాది షూటింగ్ సగం అయినాక రిలీజ్ అయింది. అది అవును. నాది షూటింగ్ జరుగుతుండగా రిలీజ్ అయింది. అప్పుడు తనకి ఆల్రెడీ క్యూలో ఉండుంటారు. ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇమీడియట్లీ సినిమా మాత్రం నాదే అయింది. అదే ఉండొచ్చు, నేను అనేది, నిర్మాతలు ఉండొచ్చు. నీకెందుకు అంత కన్సర్న్ చూపించాడు అని అడుగుతున్నా. అది మాకున్న ఫ్రెండ్షిప్, క్లోజ్నెస్. నా ఫ్యాషన్ అయితే తెలుసు, సినిమా తీయాలి తప్పితే వేరే ఆలోచన ఉండేది కాదు. నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదామని నేను ఒక సినిమా స్టార్ట్ చేశా. ఓకే, టైటిల్ పెట్టా? పుట్టింటి లాంఛనాలని. ఓకే, అవును, గుర్తొచ్చింది నాకు. అవును, నేను అనౌన్స్ చేశాను. నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ వేరే అతను. దాంట్లో అది యాక్చువల్గా రీమేక్ సినిమా, మరాఠీ సినిమా. రీమేక్ సినిమా. నేను అసలు ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చింది. డైరెక్టర్ అయ్యడానికి అందులో వినోద్ కుమారు, సౌందర్య వీళ్ళిద్దరికి అడ్వాన్స్ ఇచ్చి, గురువు గారు మామగారు రిలీజ్ అయింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దాసరణ గారు ఒక క్యారెక్టర్ వేయాలి అని అడిగి ఆయన నన్ను ఒక గంట సేపు కూర్చోబెట్టి కింద మీద చూస్తున్నాడు. ఏంటి గురుగారు ఏంటి అన్న, నాకు అర్థం కావట్లేదురా, నువ్వు ప్రొడక్షన్లో ఉన్నావు కదా. ఆయన సినిమాలు చేశాను నేను, అహంగారి కానీ నీ అంత కానీ అన్నీ ఆయన సినిమాలు ప్రొడక్షన్ చేశాను. నా మొగుడు నా సొంతం ఆయన సినిమాలు చేస్తే నాకు అర్థం కావట్లేదు, నువ్వు ప్రొడక్షన్ కదా డైరెక్షన్ ఏంటి అన్నాడు. లేదు గురుగారు, నాకు ఇదే ఇంట్రెస్ట్, అందుకని చేద్దాం. వద్దురా, నా మాట విను. వివి రాజప్రసాద్ గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా చేసి ఒక 10 సినిమాలు అయినాక ఎక్స్పీరియన్స్ వచ్చినాక డైరెక్ట్ చేశాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి, బాగుంటుంది అన్నాడు. ఓకే గురుగారు. ఒక పెద్ద ఆయన అంత మన మీద ప్రేమతో చెప్పినప్పుడు నేను కాదనకుండా సరే అని చెప్పి అప్పుడు విజయబాబు రెడ్డిని కన్సల్ట్ చేసి, అప్పుడు విజయబాబు రెడ్డి గారిని సినిమాకి పెట్టాను. అప్పుడు ఆ కొన్ని కారణాల వల్ల హీరోలు హీరోయిన్లు అన్నీ మారిపోయి తర్వాత అంతా కథ మారి అంతా మారిపోయింది. అందుకని ఇంకా అట్లా వెనక్కి వెళ్ళకపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అది తెలుసు, శ్రీహరికి దాసనారాయణ మేము ఉన్నది అన్నీ బాగా క్లోజ్ కదా. తెలిసి ఆయన శ్రీహరి ఏమంటే సోదరా నువ్వు నిజంగానే అంటే చేద్దామని ఇమీడియట్లీ స్టార్ట్ చేసాం.